జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందు మనం పోతుల బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే. బాలకోటయ్య గారు, ఏదైతే నరేంద్ర మోడీతో నారా లోకేష్ గారు కలవడం కూడా కుటుంబ సమేతంగా కలవడం, దానికి తోడు 2 గంటలకు పైగా మాట్లాడటం, అంటే ప్రధానమంత్రి గారి టైం చాలా వాల్యుబుల్గా ఉంటుంది, కానీ 2 గంటలు ఇవ్వడంతో రకరకాల ఊహాగానాలు అందుకున్నాయి. గత వారం 10 రోజుల నుంచి లిక్కర్ స్కామ్ ఇష్యూ కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న వేళ ఏదన్నా కీలక పరిణామం చేసుకోబోతుంది అంటారా? లక్ష్మీనాథ్ గారు నమస్తే. నమస్తే సార్. మీకు, మన ఛానల్ వీక్షకులకి, అలాగనే త్రిపురనేని చిట్టిబాబు గారికి, శ్రీనివాస్ గారికి, సుజాత గారికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే, మొన్న ఈ మధ్య ప్రజారాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు సభకు వచ్చిన సందర్భంగా లోకేష్ గారు కనిపించటం, నువ్వు మా దగ్గరికి ఎందుకు రావడం లేదు, నా దగ్గరికి ఎందుకు రావడం లేదు, నువ్వు కుటుంబ సమేతంగా ఒకసారి రాని చెప్పి ఆయన ఆహ్వానించినట్టుగా అప్పుడే మనం పేపర్లో వార్తలు విన్నాం. ఆ నేపథ్యంలో లోకేష్ గారు ప్రధానమంత్రిని కలవటం, కలవటంతో పాటు దాదాపు 1 గంటన్నర పాటు ఆయనతో కూర్చోవటం, కాస్త విందు చేయటం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఏంటంటే చాలా ప్రధానమైన అంశంగా లోకేష్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎందుకు గెలిచారు, ఏమైనా మంతనాలు చేశారని చర్చ మీరు చేసేదే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా ఓ పక్కన ఏంటంటే ఈ మద్యం యొక్క స్కామ్కు సంబంధించిన, ఈ వటవృక్షకు సంబంధించిన వేలు యొక్క దర్యాప్తు జరుగుతుంది. వాసుదేవరెడ్డి గారి దగ్గర మొదలుపెట్టిన అరెస్టులు, జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు చెవులుగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తాడేపల్లి గోవిందప్ప భారతీయ సిమెంటు. అసలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి కుడివైపున ఎడవైపున పనిచేసింది ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. ఓఎస్డీ ఒకళ్ళు, సెక్రటరీ ఒకళ్ళు. అంటే ఆయన అంతరంగికులనే అరెస్ట్ చేయడంతో ఇక ఈ కోణంలో తాడేపల్లి తలుపులు కూడా తడుతుందా, ఈ సిఐడి కానీ లేదా ఈడీ కానీ ఈ దర్యాప్తు కోణం కూడా వేగవంతం అవడంతో అసలు ఈ లోకేష్ గారు నరేంద్ర మోడీ గారికి ఏ మాట చెప్పడానికి వెళ్ళారు అనేది పెద్ద చర్చ అయింది. అదే అవుతుంది. రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పడానికి ఉన్నమాట చెప్పేస్తున్నానండి. ఇప్పుడు ఊరకనే రారు మహాత్ములు అన్నట్టుగా లోకేష్ గారికి మాత్రం పని పాట లేదంటే సరదాగా వెళ్ళి కూర్చోటానికి. ఇప్పుడు ఇద్దరు పెద్ద నాయకులు కలుస్తున్నప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర రాజకీయాలే మర్దన చేస్తారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారితో అంతే కూర్చునేవాళ్ళు కదండి. మీకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, రాష్ట్రంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, 3 రాజధానుల నిర్ణయం అప్పుడు కానీ, శాసనమండలి రద్దప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఇలాగనే అనుకునేవాళ్ళం. అందుకని పెద్ద చర్చ అయితే అవుతుంది. నాకు తెలిసి ఏంటంటే ఈ మొత్తంగా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారి మధ్య కీలక అంశమే చర్చకొచ్చిందండి. పైపెచ్చి ఇప్పుడు వాతావరణం ఆంధ్రప్రదేశ్లో చూడబోతుందంటే తప్పనిసరిగా అన్ని వేళ్ళు, అన్ని చేతులు, అన్ని దిక్సూచులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా ఇక్కడ అంశం చర్చ. ప్రధానంగా ఇప్పుడు వేరే వాళ్ళు విశ్లేషిస్తే, లేదంటే జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు, లేదంటే వేరే వాళ్ళు అయితే అనుకోవచ్చు, వైసీపీ నాయకులను ఎవరిని కదిపినా కూడా ఈ అరెస్టులు చేయబోతున్నారు, ఇదే మాటలు మాట్లాడతాన్ని కొంతమంది ఏమో గుమ్మడికాయల దొంగ అన్ని భుజాలు అభివర్ణిస్తున్నారు, కొంతమంది ఏమో ఇంకో రకంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏదంటారు దీనిలో? వైసీపీలో ప్రధానమైన ముఖ్య నాయకులు మొత్తం కూడా డిసైడ్ అయిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రైట్. మీకు మాట చెప్తా, ఒక్క మాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, ఏమయ్యింది, ముఖ్యమంత్రిని అయ్యాను, మళ్ళీ మీరు జైల్లో పెడితే ఏమవుతుంది, ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విధంగా డిసైడ్ అయ్యి ఉన్నారు. అయినా ఇది మద్యానికి సంబంధించిన దర్యాప్తు తప్పనిసరిగా సంస్థలో, అంటే దర్యాప్తు సంస్థలో ఎంత మేరకు అరెస్ట్ చేయాలో అంత మేరకు అరెస్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అరెస్టులు కనుక చేయకపోతే, అంటే పాత్రదారులను అరెస్ట్ చేసి సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే కూడా దర్యాప్తు సంస్థలు హేళన అయిపోతాయి. ముఖ్యంగా ఇంకో మాట నాగ్ గారు, అసలు ఇప్పటివరకు జరిగిన అరెస్టుల్లో ఒక రాజకీయ నాయకుడు లేడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇందులో ముద్దాయే, మిథున్ రెడ్డి గారు ముద్దాయే, వైఎస్ అనిల్ రెడ్డి మొదలు ముద్దాయే, వీళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయదా. ఇప్పటి వరకు కూడా ఏంటంటే అధికారుల వరకే, పాత్రదారుల వరకే వచ్చింది ప్రమేయాలన్నీ కూడా. మరి ఇదంతా కూడా మరి ఈ దర్యాప్తు కోణం ఎలా సాగుతుందో ఏంటో మరి చూడాలి. రైట్ బాలకోటయ్య గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి.
చిట్టుబాబు గారు, నా వాయిస్ వినపడుతుందా? మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి మీ వాయిస్, చిట్టుబాబు గారు. రైట్, చిట్టిబాబు గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనము జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. లక్ష్మీనగర్ గారు నమస్తే అండి. సుజాత గారు మీ వాయిస్ లోలో వినబడుతుంది, కొంచెం బిగ్గరగా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనగర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ నమస్తే అండి. సుజాత గారు, మీరు మాట్లాడే ముందు లోకేష్ గారి గురించి నరేంద్ర మోడీ గారు కలిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు అనే ఒక చర్చ జరుగుతున్న వేళ ఈ రోజున మన దగ్గర ఒక బయట ఉంది, పేరు నాని గారు మాట్లాడిన మాట ఒకసారి ఆ బయట చూసాక మాట్లాడదాం మనం. అంటే ఎవడొకడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని, ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా ఆడిని కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి, అదే వాసుదేవ్ రెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పారు. చివరికి